నందా సార్ గురించి బ్రహ్మర్షి పత్రిజీ మాటల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక గొప్ప కోహినూర్ వజ్రం ధ్యానరత్న నందప్రసాద్ ఆఖరి శ్వాస వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఎంతో శ్రమపడ్డారు. PSSM కోసం ఎంతో అద్భుతంగా పనిచేశారు. శ్రీ నందప్రసాద్ గారు తన భూలోక యాత్ర ముగించుకుని పరలోక యాత్రలో ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడూ పనిచేస్తూ పని చేయిస్తూ ఎన్ని కార్యక్రమాలు చేశారో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎంతమందికి చేయూతనిచ్చారో లెక్కేలేదు. మాట్లాడితే నందాయే మాట్లాడాలి అనే విధంగా మాట్లాడేవారు. ఏ కార్యక్రమాలు చేసినా నందాలాగే ఆర్గనైజ్ చెయ్యాలి అనే విధంగా చేసేవారు. ప్రస్తుతం నందా కుటుంబానికి కష్టకాలమే. కాని మొత్తం పిరమిడ్ ఫ్యామిలీ అంతా నందా యొక్క ఫ్యామిలీకి తోడు నీడగా ఉంటుంది. నందప్రసాదరావు గారు 1971 జూలై 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పొండూరు మండలం కనిమెట్ట గ్రామంలో జన్మించారు. కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయిన నందాగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శిష్యుడిగా తన జీవితాన్ని పూర్తిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి అంకితం చేసి నూతన యుగ ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధి చెందారు. తన భార్య జయలక్ష్మి గారు, పిల్లలు సిద్ధార్థ మరియు శ్రమణలతో కుటుంబ జీవితాన్ని సమతుల్యంగా కొనసాగించారు. 2017లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా ప్రారంభమైన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను డిజిటల్ గాను మరియు శాటిలైట్ ఛానల్ గాను రూపొందించి ప్రపంచమంతటా అనేక భాషల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసే స్థాయికి తీసుకొచ్చారు. అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ టెక్నాలజీ మరియు ద సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వంటి సంస్థలు స్థాపించి ఉచిత కంప్యూటర్ విద్య ద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 50 సార్లు హిమాలయాలకు యాత్రలు చేశారు. శ్రీలంక, నేపాల్, దుబాయ్, ఈజిప్టు వంటి దేశాల్లో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి సిద్ధాంతాలను విస్తరింపజేశారు. ధ్యానరత్న, హిమాలయ తత్వదర్శి వంటి పురస్కారాలతో సత్కరించబడిన నందాగారి జీవితం ప్రతి క్షణం చివరి శ్వాస వరకు ఆధ్యాత్మికతకే అంకితం చేశారు. పత్రిజీ లక్ష్యాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ల కోసం నందాగారు కీలక పాత్ర పోషించారు. అయితే 3 ఏళ్ల క్రితం నందాగారు తమ భౌతిక దేహాన్ని విడిచారు. కాని ఆయన ఇంకా వేలాది మంది హృదయాల్లో జీవిస్తున్నారు. సిద్ధార్థ నందాసార్ పెద్ద కుమారుడు. చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. ఆ బాధను అధిగమిస్తూ తన విద్యపై దృష్టి నిలిపాడు. బీటెక్లో ECE బ్రాంచ్లో 9.38 CGPA మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఈరోజు ప్రపంచంలో ముఖ్యమైన అనేక యూనివర్సిటీల నుండి ఆహ్వానం పొందాడు. సిద్ధార్థ ప్రతిష్టాత్మకమైన అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేయడానికి అవకాశం లభించింది. సిద్ధార్థలో కూడా నందాగారిలాగే అదే సేవ, అంకిత భావం ఉంది. ఆ వెలుగు ఆర్థిక కారణాల వల్ల వెనుకబడకూడదు. నందాసార్ తన ఆత్మను మిత్రత్వానికి, ప్రేమకు, సత్యానికి, జ్ఞానానికి, ధ్యాన ప్రచారానికి మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కు అంకితం చేశారు. ఒక తండ్రి కలను నెరవేరుద్దాం, సిద్ధార్థకు సహాయం చేద్దాం. సిద్ధార్థ చేసిన ప్రాజెక్ట్స్ తక్కువ ఖర్చుతో కూడిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించే AI మోడల్స్ ఆవిష్కరణ, తక్కువ నిధులతో పనిచేసే ప్రాంతాల కోసం ఓపెన్ సోర్స్ బయోమెడికల్ పరికరాలు, 100+ టెక్నికల్ ఆర్టికల్స్, అకాడమిక్ పబ్లికేషన్ల ప్రచురణ, DRDO, UiPath, ఎమటెక్స్ లాంటి సంస్థల సహకారంతో ఇంటర్న్షిప్ చేయడం జరిగింది. తండ్రి చూపిన సేవా మార్గాన్ని కొనసాగించడం కోసం
ఇప్పుడు ఆయన కుమారునికి మనం సహాయం చెయ్యాల్సిన అవసరమొచ్చింది. నందా సార్ చనిపోయినప్పుడు నందా కుటుంబం బాధ్యత, ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత అని పత్రిజీ చెప్పారు. మీరు చేసే సహాయం ద్వారా భవిష్యత్తులో సిద్ధార్థ మరెందరికో వెలుగు చూపుతాడు. ఈరోజు మీ చిరు సహాయం పెద్ద మార్పుకు దారితీస్తుంది. సిద్ధార్థ ప్రయాణంలో భాగమవుదాం. మనమందరం కలిసి ఒక విద్యార్థి భవిష్యత్తును మరియు నందా సార్ కలను సాకారం చేద్దాం. ఎంఎస్ చేయడానికయ్యే ఖర్చు 1,50,00,000. బ్యాంక్ డీటెయిల్స్ నందా జయలక్ష్మి, అకౌంట్ నంబర్ 573001001399, IFSC కోడ్ UBIN 0557374, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జీపే, ఫోన్పే నంబర్ 9247856383.